అయితే నేనేమనంటే ఇప్పుడు ఉన్న సిపి గారిని ఎందుకు నేను సపోర్ట్ చేస్తున్నానంటే, సపోర్ట్ ఇన్ ద మీన్స్ ఆయనకు అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి పనులు ఇంకా చేయాలని చెప్పి నేను ప్రోత్సహిస్తున్నా. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయాలకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తే, ఎందుకంటే తెలంగాణలో నేను రీసెంట్లీ చూసిన విషయం ఏంటంటే 10 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో చిన్న పిల్లలకు అలవాటు ఏదవుతుంది, వాళ్ళ గ్రామంలో ఉండడం వల్ల, బెల్ట్ షాపులు ఉండడం వల్ల అతను డైరెక్ట్ కన్జ్యూమ్ చేసి తాగే పరిస్థితికి వచ్చింది. అలాంటి వాళ్ళని తీసివేస్తానికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకోవడం కాకుండా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా నిర్ణయం అన్ని గవర్నమెంట్లు నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఆ నిర్ణయాన్ని ఎప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావో అప్పుడే నీకు అక్కడి నుంచి మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మేము నమ్ముతుంది ఏంటంటే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, తాగుబోతు ప్రభుత్వం పోయిందని అందరం అనుకుంటున్నాము. మళ్ళీ మీరు కూడా తాగుబోతు గవర్నమెంట్ చెయ్యరు అనే నమ్మకంతో ఉన్న 10 లక్షల బెల్ట్ షాపులు అంటే ఒక గ్రామానికి 4 బెల్ట్ షాపులు ఉన్నట్టు. అలాంటి బెల్ట్ షాపులు ఉన్న చిన్న పిల్లలు చాలామంది తాగుడు అలవాటు అవుతున్నారు. రోజు కూలీ చేసుకునే అతను బెల్ట్ షాప్ కనబడంతోనే పని చేసుకుని వస్తున్నాడు, బెల్ట్ షాప్ కనబడుతున్నాడు, 100 రూపాయలు పని చేసుకుని 50 రూపాయలు అక్కడే ఖర్చు పెట్టి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాళ్ళని కాపాడాలి. కొన్ని కుటుంబాల మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి నేను ఈ సిపి గారికైనా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికైనా, ఏదైతే తెలంగాణ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారికైనా నా విన్నపం ఏంటంటే, మనము చేస్తున్న పని తీసుకొని నిర్ణయమే కాకుండా దానికి రిజల్ట్ కూడా ఉంటే బాగుంటుందని నా ఒపీనియను. కాబట్టి ఆ బెల్ట్ షాపుల మీద మీరు తీసుకున్న నిర్ణయం తీసుకున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు పట్టణ పరిస్థితుల్లో ఉన్న నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకున్నది గ్రామాలలో కూడా ఈ గాంజా అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా ఇలాంటి మీరు కట్టడి చేస్తే బాగుంటుంది. ఈ హైదరాబాద్ పట్టణ పరిస్థితుల్లో కూడా చాలా గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాదు మనకు తెలియదు, కానీ పోలీసులు పట్టుకున్నారు, కోర్టులో కేసులు అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. కాబట్టి అలాంటికి తావు లేకుండా ఒక మంచి కమిటీని నిర్ణయించి ఆ కమిటీకి వీటి మీదనే పనిచేస్తే, ఆ కమిటీ తీసుకున్న పనులకి మీరు సపోర్ట్ చేస్తే చాలా వరకు యువతను కాపాడుకునే నెక్స్ట్ జనరేషను, ఈ దేశానికి నెక్స్ట్ జనరేషన్ ఎంత బలంగా ఉంటే అంత బాగుంటుందని నమ్ముతున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ తెచ్చుకున్నది కూడా ఓన్లీ విద్యార్థులు మాత్రమే. అలాంటి విద్యార్థులు బాగుంటే, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళను తాగుడికి తినడికి వాళ్ళని డైవర్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఉన్న వాటిని పట్టించుకోరు, వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది ఈ డ్రగ్స్కి, ఈ గాంజాకి అలవాటు అవుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా చాలామంది తాగుడు అలవాటు అవుతున్నారు. కాబట్టి వాటిని కట్టడి చేయాలని చెప్పి ఈ సిపి గారిని, మరియు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారో కొంచెం మీరు చెప్పింది కొంచెం మీరు ఆచరణలో తీసుకొచ్చి వాళ్ళకి కట్టడి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.